వీళ్ళు రోడ్ల మీద కనిపిస్తే మనోళ్ళు చాలామంది చక్కగాళ్ళు అది ఇది అని చెప్పేసి ఎక్రింతల మాటలు మాట్లాడతారు. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లు బిహేవియర్ చేస్తారు వాళ్ళతోన కొంతమంది. కానీ ఈరోజు ఈమె ఏమంటుందో ఒక్కసారి వినండి. భారత్ మాతాకి జై. నేను మీ శుభలక్ష్మి. దేశం కోసం, ధర్మం కోసం. హైదరాబాద్ బాలాపూర్ లో జరిగేటువంటి హిందూ సమ్మేళన సభకి, హిందువుల ఐక్యత సభకి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. హైకోర్టు నుంచి తెచ్చుకోవడం జరిగింది. తెలుసా హిందువులారా, సిగ్గులేని హిందువులారా, అన్ని మతాలు సమానమనే అడ్డగాడిది సెక్యులర్ నా కొడకల్లారా. ఒక హిందూ దేశంలో ఉంటూ హిందువులు సభ పెట్టుకోవడానికి ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎన్నెన్నో జరుపుకుంటారు, వాళ్ళకి మట్టికి పర్మిషన్లు, హిందువులకి మట్టికి పర్మిషన్ లేవు. హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలా? హైకోర్టుకి వెళ్ళి మరి తెచ్చుకోవాలి హిందువులు సభ పెట్టుకోవాలంటేనే. అంత దౌర్భాగ్యం. ఇది హిందూ దేశమా, భారతదేశమా, ఏ దేశం? పాకిస్తాన్ లో ఉన్నాం, బంగ్లాదేశ్ లో ఉన్నామా? సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా సరే. హిందువుల ఐక్యత అవ్వకపోతే కబడ్దార్, ఎప్పటికైనా సరే అన్య మతస్థులు మన పతనం తొక్కేయడం గ్యారంటీ. తెలుసుకోండి.